పోలవరం ప్రాజెక్టులో కీలకమైన డయాఫ్రామ్ వాల్ నిర్మాణాన్ని ఎట్టకేలకు పూర్తి చేశామన్నారు మంత్రి నిమ్మల రామనాయుడు. పోలవరం ప్రాజెక్టు సందర్శనకి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ వచ్చిన సందర్భంగా డయాఫ్రామ్ వాల్ నిర్మాణంలో భాగమైన ఇంజనీర్లను మంత్రి నిమ్మల సన్మానించి వారికి స్వీట్లు తినిపించారు. టీడీపీ ప్రభుత్వంలో 18 నెలలు శ్రమించి నిర్మించిన డయాఫ్రామ్ వాల్ని జగన్ ప్రభుత్వం విధ్వంసం చేసిందని విమర్శించారు. 372 మీటర్ల పొడవున డయాఫ్రామ్ నిర్మాణాన్ని గత ఏడాది జనవరి 18న ప్రారంభించి 440 రోజుల్లోనే పూర్తి చేశామన్నారు. ఖచ్చితంగా రేపు 2027 కల్లా పోలవరం పూర్తి చేయాలనేటువంటి ఒక లక్ష్యాన్ని చంద్రబాబు నాయుడు గారు నిర్దేశించారు. ఆ 2027లో పోలవరం పూర్తి అయ్యేటువంటి లక్ష్యానికి అనుగుణంగానే డయాఫ్రామ్ వాల్ అంటే 440 రోజుల్లో డయాఫ్రామ్ వాల్ ఈరోజు మనం పూర్తి చేసినటువంటి పరిస్థితి. 18 నెలలు శ్రమించి నిర్మాణం చేసినటువంటి డయాఫ్రామ్ వాల్ మళ్ళీ జగన్ నిర్వాహకం వల్ల ధ్వంసమైనటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు దగ్గర 1000 కోట్ల రూపాయలు ఈవేళ కొత్త డయాఫ్రామ్ వాల్కి మళ్ళీ వెచ్చించవలసినటువంటి పరిస్థితి వచ్చింది అని అంటే మరి జగన్మోహన్ రెడ్డి వల్ల ఈవేళ ఏ రకంగానటువంటి నష్టం మరి మనకు వస్తుందో మనందరికీ కూడా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. మరి విధ్వంసమే తప్ప అభివృద్ధికి నోచుకునేటువంటి పాలన గత పాలనలో ఉంటే ఇప్పుడు ఇరిగేషన్కి అత్యంత ప్రాధాన్యత ఇస్తూ ఖచ్చితంగా 27కి పోలవరం పూర్తి చేసి ఈ పోలవరం నుంచి గోదావరి వరద జలాలు అటు ఉత్తరాంధ్రకు ఇటు రాయలసీమకు తీసుకెళ్లేటువంటి బాధ్యత ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నారు.